నిఖిల్ కావ్య స్టోరీ. సో నిఖిల్ కావ్య ఆర్ బ్యూటిఫుల్, టూ బ్యూటిఫుల్ రోసెస్ లాగా. ఐ జస్ట్ లవ్ దేర్ పేర్. ఏదైనా ఈవెంట్స్లో కానీ, ఈ స్టార్ మా పరివారం దాంట్లో కానీ, వాళ్ళ రీల్స్ కానీ, వాళ్ళ డాన్స్ కానీ, వాళ్ళ మధ్యలో లవ్ చాలా ప్యూర్గా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు బ్రేకప్ అయ్యారు అనేసి నాకు తెలిసిన తర్వాత ఏంద్రా ఎందుకురా బ్రేకప్ అయినారు, అంత బాగున్నారు కదా అని ఒక ఫీలింగ్ వచ్చింది. సో ఈరోజు నిఖిల్ వచ్చి నా తప్పు నేను తెలుసుకున్నాను, నేను తప్పు చేశాను, బట్ ఆ టైంలో అది ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో నా ఆ ఎమోషన్స్ వల్ల నేను అట్లా చేశాను. బట్ ఒక అమ్మ కొడుకుని ఎట్లయితే క్షమించేస్తుందో నువ్వు కూడా అట్లా నన్ను క్షమిస్తావనేసి అనుకుంటున్నాను. నువ్వు నాకు కానీ తిక్కలేచిందంటే లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఐఎమ్ రియలీ సారీ అని చెప్పేసి తను ఏడ్చేయడము. ఒకవేళ ఫ్యూచర్లో ఆ అమ్మాయి ఒప్పుకోకుండా నాకు వేరే ఏ అమ్మాయి వచ్చినా కూడా ఐ వోంట్ బీ దట్ సేమ్ నిఖిల్ అని చెప్పేసి అని ఈ November 22కి 6 years అవుతుంది అని చెప్పి, అండ్ ఆల్సో నా ఫస్ట్ లవ్, సెకండ్ లవ్ అన్నీ మర్చిపోయేలాగా చేసింది. ఆ లవ్లో ఉండేటట్టు నేను ఎప్పుడు ఉండలేను, ఎక్కడా ఉండలేను అని చెప్పేసి, దట్ వాస్ ప్యూర్. ఐ వాంట్ యూ బ్యాక్, ఐ రియలీ వాంట్ యూ బ్యాక్ ఇన్ మై లైఫ్ అని చెప్పేసి చెప్పడం, ఇట్స్ వెరీ ప్యూర్. ఏడుస్తా చెప్పేసినాడు, నాకు చాలా మంచిగా అనిపించింది. ఐ రియలీ 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 విష్ వాళ్ళిద్దరు కలిస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో వాళ్ళిద్దరు లవ్ స్టోరీ ఈజ్ నోన్, అది మంచిగా అనిపించింది. కొంచెం బాధ కూడా వేసింది నిఖిల్ ఏడుస్తూ ఉంటే, ఐ డోంట్ నో వై.